నంద్యాల నియోజకవర్గంలో ఇప్పటికే అధికార టీడీపీ విపక్ష వైసీపీ అభ్యర్థులను నిలబెట్టాయి. ఇక ఇప్పుడు కాంగ్రెస్ కూడా తమ అభ్యర్థిని నిలుపుతామని ప్రకటించింది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత తమ అభ్యర్థి ఎవరో ప్రకటిస్తామని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ప్రకటించారు. అయితే కాంగ్రెస్ వ్యూహాత్మకంగానే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుందని చెబుతున్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జరిగిన నందిగామ, తిరుపతి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తమ అభ్యర్థులను నిలబెట్టింది. ఈ రెండు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు ఘోరంగా ఓడిపోయారు. ఇక ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని రంగంలోకి దించుతామని ప్రకటించడంతో నంద్యాల ఉప ఎన్నిక రసకందాయంలో పడింది. శిల్పాభూమా కుటుంబాలు తలపడుతున్న ఈ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధ్యం కాకున్నా తాము ఒకరి ఓటమికి మాత్రం ఖచ్చితంగా కారణమవుతామని పీసీసీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో తాము గెలవకున్న 2019 ఎన్నికలకు దీన్నో రిహార్సల్స్గా కాంగ్రెస్ భావిస్తోంది. ఇక్కడ కీన్ ఫైట్ ఉండడంతో ఎవరు గెలిచినా మార్జిన్ చాలా తక్కువ ఉంటుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. గత ఎన్నికల్లో శిల్పాపై భూమా 2000 ఓట్లతోనే గెలిచారు. ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ ఎన్ని ఓట్లు చీల్చినా అది వైసీపీకే మైనస్ అవుతుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి కాంగ్రెస్ ఇక్కడ ఎన్ని ఓట్లు తెచ్చుకుంటుందో చూడాలి. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.